మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. తెలంగాణ పండగలున్నాయి. ఆచార వ్యవహారాలు, హెరిటేజ్ అండ్ కల్చర్ ఉన్నది. బోనాల పండగ సంబంధించి అంశాల మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది 2026 జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతుంది. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ తెలుగువారంతా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 15 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు, 15,41,41,000 రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. 3,427 దేవాలయాలకి ఈ 15,05,41,000 ఇచ్చారు. ఈ 15,05,41,000 3,427 దేవాలయాల కంటే ఒక్కొక్క దేవాలయానికి 43,927 అందుతుంది. అంటే సుమారుగా అటు ఇటుగా 16 నుంచి 13 దాకా, అంటే 27 నుంచి 28, 29 రోజుల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో జూలై 16న గోల్కొండ జగదాంబ ప్రాంతం నుంచి మొదలు పెడుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2026 జూలై 20, 22 బల్కాపేటలో, 21 జూలై 21న అమ్మవారి కళ్యాణం అదే జరుగుతుంది. అదేవిధంగా 22న రథోత్సవం, ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర కార్యక్రమం, ఆగస్టు 9న లాల్ దర్వాజా దగ్గర. సో, హైదరాబాద్లో 30 ప్రధానమైనటువంటి ఆలయాల్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారని చెప్పేసి బోనాల అనంతరం పలహారం, బండి ఊరేగింపు ఈ కార్యక్రమాలు ఉంటాయి. సో, బడ్జెట్ అలాట్మెంట్ జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం నుంచే కాదు, ప్రజల ఆచార వ్యవహారాల్లో ఇది ఒక భాగంగా ఉన్నది. సో, ఈ కొద్దిపాటి డబ్బులు 43,000 రూపాయలు, 43,927 రూపాయల 925 పైసలట, 0.925 పైసలు, 43,927.925. సో, ఇది అంటే ఓవరాల్గా 43,927 రూపాయలు ఇచ్చారు ప్రభుత్వం ఆ ఆలయాలకి. అవే సరిపోవు. 27 నుంచి 28, 29 రోజుల పాటు కార్యక్రమం జరుగుతాయి. దానికంటే ముందు దాన్ని అయిపోయిన తర్వాత కూడా ఆ కార్యక్రమాలు శుభ్రం చేసుడు, లేకపోతే చెత్త చెదారం క్లీన్ చేసుడు, కడుగుడు, ఇవన్నీ అదనపు ఖర్చులు ఉంటూనే ఉంటాయి. అంటే సుమారుగా ఒక నెల రోజులు జరిగే కార్యక్రమం. సో, బోనాల పండుగ అనేది భారతీయ ఆచార వ్యవహారాల్లో, ముఖ్యంగా తెలుగువారి ఆచార వ్యవహారాల్లో ఒక భాగంగా ఉంటుంది. సో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజులలో, ఈ వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో అంచనాలు తెలియని టైంలో, సో, వాతావరణ శాఖ, సముద్ర శాఖ, లేకపోతే పర్యావరణ శాఖ ఈ తెలియని టైంలో ప్రజలు దేవుడిని నమ్ముకొని, అమ్మవారిని, గ్రామ దేవతలను నమ్ముకొని ఆ విధంగా మొక్కులు చెల్లించుకొని, కోరికలు ముడుపులు కట్టి కోరికలు కోరుకున్నాడు. ఈ కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ విధంగా కోరికలు తీర్చుకొని మళ్ళీ జీవన గమనానికి, జీవన పోరాటానికి, బ్రతకడానికి సంబంధించి కోరికలు మళ్ళీ చిట్టాని ఆ గ్రామ దేవతల ముందు పెట్టి వాళ్ళ జీవితాలు కొనసాగించేవాళ్ళు. అది ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, అంకాలమ్మ, ఉప్పలమ్మ, అనేక రకాల అమ్మవార్లు ఉంటారు గ్రామ దేవతలు. అది భారతీయ సమాజంలో ఒక భాగంగా ఉంది. గ్రామ దేవతలు గ్రామాన్ని రక్షిస్తారని చెప్పేసి ప్రజలు ప్రశాంతంగా పండుకుంటారు. అదొక నమ్మకం, విశ్వాసం, ఎవరికి ఇబ్బంది లేదు. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్య.